తలలో వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. నా కన్న తండ్రి, ఇదివరకు నీ దాసుల ద్వారా నీ ద్వారా జరిగిస్తున్న విషయాలను తెలియజేసినందుకు వందనాలయ్యా. నిజమేనాయనా, ఇదిగో ఈ సమయాన్ని ఇక్కడికి వచ్చిన నీ బిడ్డలు ఏ ఉద్దేశంతో ఏ ప్రణాళికతో ఇక్కడికి నడిపించావో, ఏ ఉద్దేశంతో ప్రణాళికతో ఈ పరిచయం ఎన్నుకున్నావో ఆ నీ ఉద్దేశాలు ప్రణాళికను నిర్వర్తించుమా. ప్రతి గుండె మండాలి, ప్రతి హృదయం మండించబడాలి అన్నదే నా కోరిక. మండిన హృదయముతో జ్వాలతో నీ బిడ్డలు తిరిగి గృహాలకు వెళ్ళాలి. నీ ప్రేమ, నీ త్యాగం వ్యర్థమైపోడా వీల్లేదయ్యా. పరిశుద్ధాత్మదేవా, నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించు. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. దేవుని నామమున మహింకరణంగా వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ పరిచర్య దేవుని మహాకృపను బట్టి అంచెలంచెలుగా ఈ విధంగా దేవుడు నడిపిస్తున్నందుకు మేమెంతో కృతజ్ఞతలమై ఉన్నాం. అలాగే ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలను బట్టి నా హృదయపూర్వక వందనాలు. 2015లో ఇప్పుడు చూస్తున్న ఈ మందిరం కావచ్చు, ఈ ప్రాంగణం కావచ్చు, ఇదంతా కావచ్చు, ఎలా ఉండేదంటే 2015లో మందిరం ఇలా ఉండేది. 2015లో ఇది చర్చి 2015లో. when I see this big without any reason, ఎందుకంటే ఈ మందిరం చుట్టూ కంపలు కానీ చిన్న మందిరం కానీ అభివృద్ధవుతామా, ఈ మారుమూల ప్రాంతంలో దింపబడతామా అనే బాధ ఉండేది. మా నాన్నగారు సేవ చేస్తున్నప్పుడు ఎవరైనా సేవకులు వస్తే దారాలంగిస్తాడు మా నాన్న. అప్పుడు నేను రక్షణ పొందా. సేవ అయితే చేయలేను, పరిచయం అయితే చేయలేను, మా నాన్నగారికి ఏదన్నా జాబ్ చేసుకుంటూ సపోర్ట్గా ఉండాలని బాగా చదివేవాడిని. కానీ ఆయన ప్రేమ నన్ను పట్టుకున్నది. ఆయన ప్రేమకు వచ్చాను, ఆయన ప్రేమకు బానిసయ్యాను. 2015లో ఇది చర్చ్. 2015 నౌ యు సీ ఈ ప్రాంతంలో ఈ పరిచర్య. అంత మాత్రం కాదు, ఇక్కడి నుంచి ఊహించగలుగుతారా నా జీవితంలో లాస్ట్ మంతే రాష్ట్ర అధికారుల ఎదుట, రాజకీయ నాయకుల ఎదుట, పెద్దల ఎదుట, సేవకుల ఎదుట నా దేవుడు ఈ మారుమూల ప్రాంతం నుంచి నన్ను పిలిచికెళ్ళి వాళ్ళ మధ్య నిలబెట్టాడు. ఈ ప్రాంతం చూసారా, ఇప్పుడు ఈ మందిరం చిన్నవాడినైనా ఈ బైబిల్ నన్ను వాళ్ళ ఎదుట సేవకునిగా నిలబెట్టి నడిపించింది. 2015లో ప్రారంభించబడిన ఈ పరిచర్య ఊహించగలుగుతారా? వీఆర్ నాట్ డిపెండ్ అపాన్ హ్యూమన్స్. మీ మనుషుల మీద ఆధారపడలేదు, అధికారుల మీద ఆధారపడలేదు, దేవుని వాక్యం మీద. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మీరు ఎవరైనా బలహీనులం అనుకున్నట్లయితే నిజమే, మన బలహీనులమే. బలవంతుడు ఉన్నాడు నా దేవుడు. ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోయే విషయాన్ని మీతో పంచుకుంటాను. తండ్రి చనిపోతూ కొడుకులకు ఆస్తులు అప్పగించాడు. బాగా వ్యాపారం చేశాడు, బాగా సంపాదించాడు. కుమారులారా, నేను చనిపోయిన తర్వాత నేను ఎలాగో పరిచయం చేయలేకపోయాను, మీరు ఇద్దరు పరిచయం చేయాలరా అని బలవంతం చేశాడు. 18 ఏళ్ళ వయసు తమ్ముడికి, 20 ఏళ్ళ వయసు అన్నకు. 18 ఏళ్ళ వయసు కలిగిన అన్న 18 ఏళ్ళ వయసు కలిగిన తమ్ముడు, 20 ఏళ్ళ వయసు కలిగిన అన్న, ఇద్దరికి తను సంపాదించిన ఆస్తిలో సగం పంచిపెట్టాడు. అయితే 20 ఏళ్ళు వయసు కలిగినటువంటి వ్యక్తి 18 ఏళ్ళ వయసు కలిగిన ఇద్దరు అన్న తమ్ములు పిలిచి, తండ్రి చనిపోతున్నాడు హాస్పిటల్లో, వీలునామా రాసి చేశాడు. ఆస్తిలో సగం ఇద్దరికి. నేను చనిపోతున్నా నాన్న, ఈ ఆస్తిని తీసుకొని దేవుని పరిచయం చేయండి నాన్న, నేను చేయలేకపోయాను రా అని ప్రార్థన చేశాడు. అన్నా తమ్ముళ్ళు ఇద్దరు, నాయన మీరిద్దరు రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, ప్రభు సన్నిధిలో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు అని తండ్రి పంపించాడు. అన్న ప్రార్థన చేశాడు, తమ్ముడు ప్రార్థన చేశాడు. అయితే కాలం మారుతున్న కొద్దీ అన్న తనకిచ్చినటువంటి డబ్బుతో ఏం చేశాడంటే బిజినెస్ పెట్టాడు. 20 ఏళ్ళ వయసు, 21, 22, 23 ఏళ్ళు. ఆ బిజినెస్ కాస్త అటు లోటు ఇటు లోటుపాట్లు ఎదుర్కొంటూ ముందుకెళ్ళాడు.
లోటుపాట్లు ఎదుర్కొంటూ కష్ట నష్టాలు ఎదుర్కొంటూ సక్సెస్ అయితే ఎదిగాడు. స్త్రీలు ఎవరైనా ముందు ఉన్నట్టు దయచేసి ఖాళీ చైర్లు ఉంటే ఇటు పక్క జెంట్స్ సైడ్ ఖాళీ చైర్లు ఉన్నాయి, లేడీస్ వైపు వేస్తారా? జెంట్స్ వైపు ఖాళీ చైర్లు ఉన్న వాళ్ళు అన్న వాళ్ళు ఎవరన్నా ఇసాకన్నా ఇంకొక అబ్బాయి ఎవరైనా ఇద్దరు తీసుకొని త్వరగా మేక్ ఇట్ ఫాస్ట్. ఇద్దరు ప్రార్థన చేసుకున్న తర్వాత 20 ఏళ్ళ అన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 21, 22, 23, 24, 25 ఏళ్ళ వయసు కాలం పరుగుతున్న కొద్దీ ఆ బిజినెస్లో ఆటుపోట్లు ఎదుర్కొంటూ మొత్తానికైతే సక్సెస్ అయ్యాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 25, 25 ఏళ్ళ వయసులో ఒక మంచి బిజినెస్ మ్యాన్, లగ్జరీ లైఫ్. తమ్ముడు 18 ఏళ్ళ వయసు కలిగిన తమ్ముడు మాత్రం తండ్రి చెప్పిన మాట విని తండ్రి ఇచ్చిన ఆస్తిని పట్టుకొని మొత్తం ఆస్తిని అంతా ఒక ఊరిలో ఒక మారుమూల ప్రాంతంలో మందిరం కొని ఉన్న బంగారు ఆస్తి తన తండ్రి ఇచ్చిన మొత్తం అంతా మందిరం కొని ఉన్నదంతా పేదలకు పెడుతూ పరిచర్య చేస్తూ ఆ పూట కాపట గడుస్తున్నాడు. ఆదివారం వచ్చే కానుక ఎంత అంటే 200, 300. ఎవరికి? సేవకుడికి. ఎవరా సేవకుడు? తమ్ముడికి. అన్న బిజినెస్ చేస్తున్నాడు, కష్టపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. అయితే అన్న మాత్రము తండ్రి చెప్పిన మట్టు కాకుండా బిజినెస్ చేస్తూ అద్భుతంగా బతుకున్నాడు, లగ్జరీ లైఫ్. 26, 27, 27 ఏళ్ళు, 8 అద్భుతమైన లైఫ్. అప్పుడు తమ్ముడు కూడా పెరుగుతుంటాడు కదా. అప్పుడు తమ్ముడికి 25 ఏళ్ళు, 26 ఏళ్ళు. ఏమీ లేని తమ్ముడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి? చేసుకుంటారా? చేసుకోరు. ఇప్పుడు మా నాన్నగారు నాకు పెళ్లి చూపులు చూస్తుంటారు, అడుగుతారు కదా, ఏ కులము, ఏ గోత్రము, ఎంతమంది ఉన్నారు, ఏంది కథ, ఎంత సంపాదించారు, ఎంత ఉంది వెనకల అని. ఏముండదు వెనకల, ఎంత ఉంది వెనకల అడుగుతారు కదా. అట్లా అడుగుతారు. పాపం 25 ఏళ్ళ కుర్ర ఏముంటుంది చెప్పండి? ఏమి లేదు. ఆ పూట కాపాడ ఆదివారం వచ్చే కానుక ఎంత? 200. చాలా కష్టం. సరే, మొత్తానికైతే ఒక పేద అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ చిన్న సంఘంలో వాళ్ళ ఎప్పుడైనా పండగ క్రిస్మస్ అలా వస్తే ఈ 350 రూపాయల చీర, 200 రూపాయల చీర ఉంటాయి ఉండవా? అక్క వాళ్ళు అడుగుతున్నా, అబ్బాయి మాకు తెలీదు, మాదంతా 10,000 పైన అంటారా, 10,000 కింద కట్టరా మీరు చీర? కడతారు కదా. పాపం ఆ సేవ క్రిస్మస్ వస్తే సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ 1000, 2000, 3000 కడితే ఈ 250, 350 చీర ఇచ్చేవాళ్ళు. చాలా బాధేసేది. కానీ దేవుడిచ్చిన ప్రేమతో కట్టుకునేవాడు. అలా భార్యాభర్త ఇద్దరు కట్టుకుని సైకిల్తో గ్రామాలు తిరుగుతుండేవారు. అదే గ్రామాల్లో, అదే ఊరిలో, అదే పట్టణాల్లో అన్న ఏం చేస్తున్నాడు? బెంజ్ కార్లో తిరుగుతున్నారు. తమ్ముడు మాత్రం సైకిల్లో తిరుగుతున్నాడు. బాధ, యాదన. కానీ విషయం ఏంటంటే కాలం మారుతున్న కొద్దీ 10 ఏళ్ళు అయింది. అప్పుడు తమ్ముడు వయసు 29, అన్న వయసు 31. వయసు పెరుగుతుంది. బిజినెస్లో అన్న కాస్త ఉన్న లాభాలని కోల్పోయి నష్టాలు కూడా వెళ్తున్నాడు. మొత్తానికి తన కుటుంబం బతుకుతున్నారు. కానీ తమ్ముడు చెప్పానే, సేవలో కష్టాలు ఎదుర్కొంటూ ఆ సేవ నమ్మకంగా కన్నీటితో బాధతో ఎన్ని అవమానాలు నడుచుకుంటూ వెళ్తుంటే, వీడికి ఆ నుంచో ఫండ్స్ వస్తారా అంటారు కదా, ఈయన ఆంచి వస్తాందిరా, వీళ్ళకి ఎవరో డబ్బులు ఇస్తానరా, వీళ్ళకి ఏదో చేస్తానరా అంటారు కదా. కానీ తండ్రి ఇచ్చిన ఆస్తినంతా కూడా పెట్టి ఆస్తినంతా ఇచ్చేసి మదినం కట్టాడు, ఏం దాచుకోకుండా. అలా కష్టపడి పరిచయం చేస్తుంటే ఎవరెవరో ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారు. కన్నీళ్లు దిగమింగుకొని వచ్చిన 200 కానుకు ఊరగాయో పచ్చడో తింటూ సేవా పరిచయం జరిగిస్తున్నాడు. కాలం మారుతున్న కొద్దీ నమ్మకత్వాన్ని బట్టి ఆ సేవకుని, పేద సేవకుని దేవుడు దేశ విదేశాల్లో వాడుకుంటున్నాడు. ఎన్నో హాస్పిటళ్ళు, ఎన్నో స్కూళ్ళు, మందిరాలు, ఎన్నో ఆత్మలు, లక్షల మంది ఆత్మలు ప్రభావితం చేశాడు. ఎవరు? తమ్ముడు. అన్న బిజినెస్లో నష్టపోయి తన కుటుంబం ఒకరోజు ఇలా రోడ్లో పోతున్నప్పుడు, దానికి ముందు పేదరికంలో ఉన్నప్పుడు అన్న అడిగాడు, ఏరా తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా సేవలో పెట్టి సేవ అని తిరుగుతున్నావు, ఇప్పుడు మిగిలింది ఏంది? నీకు నీ భార్యకు డొక్కు సైకిల్ తప్ప, ఏమన్నా అవసరమైతే చెప్పు, ఇస్తాను, అడుగు, కాలు మొమ్మాటం పడాకు అని అన్న అన్నాడు. ఎప్పుడు? పేదరికంలో ఉన్నప్పుడు. కాలం మారుతున్న కొద్దీ దేవుడు దేశ విదేశాలు వాడుకోవడం మొదలుపెట్టాడు. ఆశీర్వదించబడిన తర్వాత అప్పుడు అన్న తన బిజినెస్లో నష్టపోయి తన కుటుంబం బతకడం కష్టమైపోయింది. అప్పుడు అన్న వెళ్ళి అడిగాడు తమ్ముడిని ఒకరోజు, తమ్ముడు ఈరోజు నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా, ఒకప్పుడు నేను అన్న మాటలు బట్టి పట్టించుకోవద్దు అని, పర్లేదన్న దాని గురించి ఇబ్బంది ఏం లేదు అని ఇలా దివానీలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటానంటే, నువ్వు సేవలోకి వచ్చావు కదా, ఇలా సేవలోకి వచ్చినప్పుడు ఎలా వచ్చావు? ఆ కన్నీళ్ళు, బాధ, పేదరికం ఈ 13 సంవత్సరాలు ఎలా తట్టుకోగలిగావురా? ఎలా తట్టుకోగలిగావు అడిగితే, అన్న నాన్న చనిపోతున్నప్పుడు మనందరికి ఆస్తి ఇచ్చాడు కదా, ఆస్తి ఇస్తున్నప్పుడు గుర్తుంది కదా, చెప్పాను కదా, ఆస్తి ఇస్తున్నప్పుడు నాన్న ప్రార్థన చేసుకోమని గుర్తుందా? అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక సేవకుని ప్రార్థన ఈరోజు నన్ను దేశ విదేశాల్లో వాడుకునే సేవకునిగా మార్చిందని అన్న అన్నాడు. సేవకుని ప్రార్థన. ఏ సేవకుడు? మా నాన్నగారా? ఇంకో సేవకుడా? కాదు. ఎవరన్నా అంటే
బైబిల్లో ఒక సేవకుడు చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన పట్టుకొని ఈ 12 ఏళ్ళు ఈ కష్టాలు కన్నీళ్ళు ఎలా దిగమింగగా నువ్వు నన్ను అడిగావు కదా, ఈ 12 ఏళ్ళు కష్టాలు కన్నీళ్ళు బాధ శ్రమ ఎలా దిగమింగుకొని ఈరోజు ఇంత గొప్ప సేవకుని అయ్యానంటే బైబిల్లో ఒక ప్రవక్త చేసిన ప్రార్థన ఈ రోజు నన్ను ఈ సేవకుని నిలబెట్టింది. ఆ ప్రవక్త చేసిన ప్రార్థన నాన్న చనిపోతున్న రాత్రి నేను మోకాళ్ళ మీద చదివానన్నా, ఆ ప్రార్థన ఈ రోజు నన్ను ఇంత గొప్ప సేవకుని చేసింది అని అన్నాడు. ఎవరు? తమ్ముడు. ఇప్పుడు అన్నకు క్యూరియాసిటీ పెరిగింది, ఏంటి ఆ ప్రార్థన, ఎక్కడుంది ఆ ప్రార్థన అని. ఇప్పుడు తమ్ముడు చెప్పడం మొదలుపెట్టాడు. ఇంతకు ఏంటి ఆ ప్రార్థన? చూద్దామా, నిద్రపోదామా, చూద్దామా, తీద్దామా. ఇర్మియా గ్రంథం. ఏంటి ఆ ప్రార్థన? అద్భుతమైన ప్రార్థన. చూద్దాం. ఇర్మియా చేసినటువంటి ప్రార్థన అద్భుతమైన విషయాలు ఉంటాయి. చూద్దాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం, బుక్ ఆఫ్ జర్మయా, చాప్టర్ 20. ఇర్మియా అనే ప్రవక్త చేసిన ప్రార్థన ఒక 18 ఏళ్ల కుర్రోన్ని దేశ విదేశాల్లో వాడుకునే పరిచారకునిగా చేసింది. కన్నీళ్లు దిగమింగుకునే పరిచారకుని చేసింది. కన్నీళ్లు బాధ దిగమింగుకునే సేవకుని చేసింది. ఏంటి ఆ ప్రార్థన? చూద్దామా. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం, పేజీ నెంబర్ 644. 20వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా, ఏంటట? నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఎలాగనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారము జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని వెలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమును అపహాస్యమునకును హేతువాయను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి ఏర్చి ఇసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడుట వింటిని. తలల పైకెత్తండి, అర్థం చెప్తా. ఏమన్నా అర్థమైందా? నేను అర్థం చెప్తా, భయపడకండి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా. ఇర్మియా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పుడు ప్రార్థన చేశాడు, ఏ టైంలో చేశాడు అన్న విషయం బాగా అర్థమైంది అనుకో. ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం చాలా బాగా అర్థమవుతుంది. ఇర్మియా ఎవరు? కొత్త వాళ్ళు ఎవరు ఉన్నట్టయితే దయచేసి టెన్షన్ పడకండి. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కిందట ఇర్మియా అనే ఒక ప్రవక్త ఉండేవాడు. ఇశ్రాయేలు దేశంలో యూదా అనే రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో ఇర్మియా అనే ప్రవక్త ఉండేవాడు. ఈ ఇర్మియా నాన్నగారి పేరు హిల్కియా. ఇర్మియా నాన్న పేరేం పేరు? హిల్కియా. హిల్కియా గారు యాజకుడు. యాజకుని కొడుకు ఇర్మియా. ఇర్మియా ఊరు ఏంటంటే అనాతోతు. పేరు చెప్పండి. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అడుగుతా. ఈ పేరు చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. ఎన్ని చాలాలు? చాలా ఇంపార్టెంట్. ఏ ఊరు? అనాతోతు. తూ కాదు, అనాతోతు ఊరు. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నా. ఇర్మియా ఊరు అనాతోతు. ఇర్మియా తండ్రి పేరు హిల్కియా. ఇప్పుడు చాలా జాగ్రత్తండి. ఇర్మియా బాల్యంలో ఉన్నప్పుడు దేవుడు పిలుచుకుంటాడు. ఇర్మియా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను రూపింపబడకముందే నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు నా పరిచయం చేయాలి అని అన్నాడు. అప్పుడు ఇర్మియా ఏమన్నాడంటే, ప్రభువా నేను చేయలేనయ్యా, నేను చిన్నపిల్లన్నయ్యా, నా వల్ల కాదయ్యా అని అంటాడు. అన్నప్పుడు దేవుడు అంటాడు, లేదు ఇర్మియా నేను అభిషేకిస్తున్నాను అంటాడు. అప్పుడు ఇర్మియా ప్రవక్తగా ఉన్నప్పుడు 4 రాజులు పరిపాలిస్తున్నవారు. యెషయా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. 5 మంది ఉండేవారు. పేర్లు గుర్తుపెట్టుకోక పర్లేదు, వదిలిపెట్టేసేయండి. కథలా చెప్తాను, టెన్షన్ పడకండి. నాన్న పేరు హిల్కియా, ఊరు అనాతోతు. అనాతోతులో ఉన్నటువంటి హిల్కియా కొడుకైన ఇర్మియాను దేవుడు పిలుచుకున్నాడు. ఇర్మియా నా సేవ చేయాలని. అలా సేవకు పిలుచుకున్నప్పుడు సేవ చేద్దామని బయలుదేరాడు. ఎవరు? ఇర్మియా. సరే ప్రభువా సేవ చేద్దామన్నావు కదా, ఏం చెప్పాలి, ఏ వాక్యం చెప్పాలి? సేవ చేయాలంటే ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా కదా, ఆదివారం మీకు వాక్యాలు చెప్తుంటా, మంచి మాటలు చెప్తుంటా, అంతే కదా. ఇటువైనా బూతులు, కథక్కులి, భరతనాట్యము, కూచిపూడి ఏమయ్యాలో చెప్పరు. ఎలా బతకాలి, ఎలా జయించాలి అనేది చెప్తారు. అలాగే ఇర్మియా ప్రవక్త కూడా ఎలా బతకాలి, ఏం చేయాలి చెప్పాలి కదా. ఏం చెప్పాలి ప్రభువా ప్రజలకు అని అడిగాడు. ఎవరు? ఇర్మియా. ఎవరిని? దేవుణ్ణి. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇర్మియా నువ్వు చూస్తున్నటువంటి రాజులు ఉన్నారే, ఇప్పుడున్న దేశం, ఇప్పుడు మనకు సీఎం కానీ పిఎం కానీ, దయచేసి తప్పుగా అనుకోపాకండి. కొంతమంది ఒక్కొక్క పార్టీ అంటే ఇష్టం. నేను పార్టీల గురించి మాట్లాడట్లేదు. ఆ కాలంలో రాజులు పరిపాలించేవారు. ఆ రాజులు ఎలా పరిపాలించేవారంటే ఒక ప్రాంతంలో తమ బిడ్డలు
ఆ ఊరిలో వర్షాలు పడాలంటే నా పిల్లప్పుడు వినేవాడిని, వర్షాలు పడాలంటే వేప చెట్టుకు చెప్పండి పర్లేదు పూజ చేస్తారు. తర్వాత కప్పకు ఏది మీకు తెలీదా? బాబోయ్ తెలీదా మీకు? చేస్తారు ఇవన్నీ, తెలుసో నిజం. ఇంతకుముందు ఇప్పుడు మీరు బెంగళూరుకి వెళ్ళి ఐటీ కంపెనీలకు వెళ్ళి ఒరే వర్షాలు పడట్లేదురా కప్పకు పెళ్లి చేద్దాం అన్నారు అనుకో, ఎవడు రాడు, ఎందుకంటే చదువుకున్నారు కదా. అంటే నా మీనింగ్ ఏంటంటే ఇప్పుడంటే చదువు ఎడ్యుకేషన్ వచ్చింది, కానీ కొన్ని వేల సంవత్సరాల కిందట చాలా మూర్ఖంగా ఉండేది. ఎంత మూర్ఖంగా ఉండేది అంటే పసిబిడ్డలను బలిచ్చేవాళ్ళు. ఆషేరా అనే ఒక దేవత ఉంటుంది, ఆషేరా అనే దేవత. ఆ దేవత ఇప్పుడు మనకు వసంతకాలం, ఋతుకాలం అని కాలాలు ఉంటాయి. ఆకులన్నీ రాలిపోతాయి, దాన్ని ఏ కాలం అంటారు? రాలిపోయిన తర్వాత మళ్ళీ ఆకులు వస్తాయి కదా. మోయాబీల ప్రాంతంలో ఒక చరిత్ర ఉంది. ఏంటి ఆ చరిత్ర అంటే, ఆకులు రాలిపోతుంటే ఆషేరా దేవత లోయలోకి వెళ్తుందంట. ఆకులు చిగురుస్తున్నప్పుడు ఆషేరా దేవత బయటకు వస్తుందంట. ఇప్పుడు ఆకులు రాలిపోతున్నప్పుడు ఆ కాలంలో ప్రజలకు తెలియదు ఎందుకు ఆకులు రాలిపోతున్నాయి, ఎందుకు వస్తున్నాయి. అప్పుడు వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే, ఒరే ఆషేరా దేవత లోయలోకి వెళ్తుంది, ఇప్పుడు అర్జెంటుగా ఆషేరా దేవతను పైకి తీసుకురావాలంటే ఏం చేయాలి అంటే, ఆ ఆషేరా దేవత దగ్గర బయలు ప్రవక్తలు ఉంటారు 400 మంది. ఆ 400 మంది దగ్గరికి కన్యకలు, అమ్మాయిలు, అబ్బాయిలు మందిరంలో నగ్నంగా వ్యభిచారం చేయాలి. జోక్ కాదు, సీరియస్. చిన్న బిడ్డలను బలిచ్చేవాళ్ళు. ఎలా బలిచ్చేవాళ్ళు అంటే, ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. దాంట్లో వెళ్ళే ముందు చిన్న బిడ్డలను బలిచ్చారు. మేము నమ్మమన్నా నీ మాట అని అంటారేమో. బైబిల్ చూపించమంటారా, కథలా చెప్పుకుంటూ పోమంటారా? మిమ్మల్ని అడుగుతున్నా, బైబిల్ చూపించమంటారా, కథలా చెప్పుకుంటూ వెళ్ళిపోమంటారా? వద్దురా బాబు నాన్న బైబిల్ నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపో, ఎలగలు పరిగెత్తనంటారా? చూపించమంటారా చెప్పమంటారా? మీరేమో చూపించంటారా? అన్న వాళ్ళు ఏమంటే మాకేమవుద్దు చెప్పుకుంటూ వెళ్ళిపో అన్న వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. చూపిస్తా చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. అదే ఇర్మియా అంటాడు, అరే ఇర్మియాతో చెప్తాడు దేవుడు. ఇప్పుడు ఇందా చెప్పాను కదా, సేవ చేయాలని నువ్వు చెప్పాలా, వాక్యం ప్రకటించాలా. ఏమని ప్రకటించమంటావు ప్రభు అంటే, ఇర్మియాతో దేవుడు చెప్తాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 30వ వచనం. ఒకవేళ మీరు తీయలేకపోయినా పర్వాలేదు, నేను చెప్తున్న దాన్ని చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. 7వ అధ్యాయం 30వ వచనం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, యూదావారును నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు, నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడునట్లు వారు దానిలో హేయ వస్తువులు ఉంచి ఉన్నారు. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేయుచున్నారు. తర్వాత లైన్ చూడండి. అగ్నిలో కనిపిస్తుందా? అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోమి లోయలో తొఫేతునందు బలిపీఠములను కట్టుకొనిరి. తర్వాత 32. కాలము సమీపించుచున్నది, అప్పుడు అదే తొఫేతు అని అయిన బెన్హిన్నోము లోయ అయినను అనబడక వదలోయ అనబడును. పాతి పెట్టబడుటకు స్థలము లేకపోవు వరకు తొఫేతులో శవములు పాతి పెట్టబడును. ఇదే యెహోవాకు. తలపైకెత్తండి, నేను కథలా చెప్తా. బైబిల్ పండితులు ఉంటారు కాబట్టి వాళ్ళకి వాక్యం చూపించా, మీతో వాళ్ళకి అర్థం కాలేదేమో, నేను అర్థం చెప్తా. ఇర్మియా సేవ చేయాలను ఏం చెప్తామంటే ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలారా, బెన్హిన్నోము అనే లోయ ఉంటుంది, ఆ లోయలో బలిపీఠం కట్టుకున్నారు. ఇప్పుడు నేను చూపిస్తాను. నా డాబాంజీ నేను అడగన్నానా కనిపిస్తుంది కదా. ఇప్పుడు లోయ, ఇప్పటికి మీరు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళారనుకో, ఆ లోయలో బలిపీఠం కట్టుకున్నారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. ఎందుకు కట్టుకున్నారంటే చిన్న పిల్లలను బలి ఇవ్వడానికి. ఆ బలి ఇచ్చిన బిడ్డలు ఉంటారు కదా, ఆ బిడ్డలను ఆ లోయలోనే పారేసేవాళ్ళు. ఎందుకు బలిచ్చేవారంటే వర్షాలు రావాలని, దేవుని శాంతపరచడానికి బలిచ్చేవారు చిన్న బిడ్డలు. మీకు తెలిసేదో మన భారతదేశంలో కూడా కలకత్తాలో గంగా నదిలో చంటి బిడ్డలు పారేసేవాళ్ళు. అలా జరుగుతుండేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది బెన్హిన్నోము లోయ. మీరు నమ్మకపోతే ఇప్పుడు దాకా నేను చదివించానే బైబిల్లో, చదివించాలి లేట్ అయిపోతుంది, అందుకే చెప్పుకుంటూ పోతున్నా. ఆ బెన్హిన్నోము లోయలో చంటి బిడ్డలు బలిచ్చేవారు. ఎలా బలిచ్చేవాళ్ళంటే, నెక్స్ట్ వన్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా విగ్రహం, వెనకాల చూస్తారు కదా, ఆ విగ్రహంలో ఒక ఆయన పిల్లోని అందిస్తున్నాడు. నెక్స్ట్ వన్. ఇప్పుడు చూస్తున్నారు, ఇంకా బాగా కనిపిస్తుందా అన్న వాళ్ళు ఓపండి. తలకాయలో కాళ్ళు చేతులు ఏదో ఊపినారనుకో అర్థమవుతుంది. లేవా కాళ్ళు చేతులు, కాళ్ళు ఎత్తదిలే కింద పడతారు, తలకాయలు ఉంటాయి కదా, ఓపండి. ఇప్పుడు ఆ విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం మీద ఆ అబ్బాయిని అలా పెడతారు. దాంట్లో ఏముందని అంటారేమో, ఆ విగ్రహం ముందు చూసారా, ఆ కూర్చున్న కింద మంట పెడతారు. అది ఐరన్తో చేసింటారు. ఇప్పుడు ఆ విగ్రహం కూర్చున్న దాని కింద మంట పెట్టినప్పుడు ఆ విగ్రహం అంతా వేడిగా అవుతుంది, దగ్గ. ఆ వేడిగా అయినప్పుడు ఇలా 2 చేతులు చాచున్నాయి కదా, ఆ 2 చేతుల్లో పిల్లోని పెడతారు. ఆ పిల్లడు ఎలా ఉంటాడు చెప్పండి? ఏముంది రబ్బా చల్లగా అంటాడా? ఏమంటాడు? ఊహించుకోండి, మీ ఊహకు వదిలేస్తానా, బగ కాడుతున్న పెను మీద 2 నెలల బాబును 3 నెలల బాబును అలా కూర్చోబెట్టే వాడు ఏమవుతాడు? భయంకరంగా ఏడుస్తాడండి.
మనం కనీసం అట్ట చేతులతో తీసేస్తాం. ఊహించుకోండి ఒకసారి, అలా బలిచ్చేవారు. ఇప్పుడు ఆ బాబు మాడిపోతారు కదా, అంటే మాడిపోయి బొగ్గుతారు, ఆ బొగ్గులను మాడిపోయిన దాన్ని ఆ లోయలో వేసేవాళ్ళు. ఏ లోయలో? బెన్ హిన్నోము లోయ. అర్థమైందా? ఇది ఎవరు చేసేవాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు, అనగా దేవుని బిడ్డలైన ప్రజలు చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళు? వర్షాలు రావాలని, దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని. వాస్తవానికి నిజమైన దేవుడు ఎవరు? యెహోవా, ప్రభువు అయిన యేసుక్రీస్తు. అది వదిలిపెట్టి అన్ని జనులు చేసినట్టు చేశారు. ఆ పిల్లలు ఏం చేశారు? దాంట్లో వేశారు. అలా వేసినప్పుడు దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలారా, ఏ బిడ్డలు, చాలామంది పిల్లలు లేరని ఎంతోమంది గొడ్రాలను అవమానపరచబడి దేశాలందరూ ఏడుస్తుంటే మీకు నేను బిడ్డలు ఇస్తే ఆ బిడ్డల్ని ఇలా చంపేస్తారా? ఏ లోయలో అయితే మీ బిడ్డలు వేశారో అదే లోయలో మీరు మీ బిడ్డలు పెడతారు. పూడ్చడానికి ఎవరు రారు, పూడ్చడానికి కూడా ఎవరు రారు. అలా పూడ్చడానికి ఎవరు రాకపోతే మీ శవాలు కుక్కలు, పక్షులు తింటాయి. అర్థమవుతుందా? కుక్కలు తింటాయి, పక్షులు తింటాయి అని అంటాడు దేవుడు. ఆ బెన్ హిన్నోము లోయ వదలోయ అని పేరు పెట్టబడుతుంది అని చెప్పు ఇర్మియా అని చెప్పాడు. ఎవరికి? ఇర్మియాకు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఇర్మియా రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాలా. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళిపోయిన అనుకో, బాలు కొడతాడు రాజు. రాజా, నువ్వు చేస్తుంది తప్పు అన్నావు అనుకో, కొడతాడో కొడ్డా? ఎవడరా నువ్వు అంటారా? ఊహించుకోండి సారి. రాజు పర్మిషన్ లేకుండా అసలు మందిరంలో కూడా వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు ఇర్మియాకు దేవుడు ఇచ్చిన పని ఏంటి? నువ్వు వెళ్ళి చెప్పాలా. వింటారా? వినరు. నువ్వు ఇట్లా చేస్తున్నావురా. రాజే తన బిడ్డలనే ఇస్తాడు. దేనికి తెలుసా? బలికి. తన బిడ్డలు. రాజు, ఆహాజు అనే రాజు ఉంటాడండి, బహు దుర్మార్గుడు ఆహాజు, హిజ్కియా నాన్న. ఆహాజు ఏం చేస్తాడంటే తన కడుపును పుట్టిన బిడ్డల్నే అగ్నిలో దహించి వేస్తాడు. అది 2వ దినవృత్తాంతం 32వ అధ్యాయంలో ఉంటుంది. టైం అయిపోతుంది, సమయం అయిపోతుంది. అక్కడ తన బిడ్డల్నే బలిగా చేస్తాడు. ఎవరు తెలుసా? ఆహాజు. మీరు ఇంకా అర్థం కాలేదేమో. ఇట్లా దేవుడు చెప్తాడు, ఇర్మియా నువ్వు వెళ్ళి చెప్పు వాళ్ళకు, రే మీ బిడ్డలు నాశనం చేస్తున్నారు కదా, మీ బిడ్డలు మీరే కాలుస్తున్నారు కదా, మీ బిడ్డలు రేపొద్దు మీరు ప్రేమించిన మీ భార్య మీ కళ్ళ ముందే చెరపబడతారు. మిమ్మల్ని బబులోనీయులు వచ్చి బానిసలుగా తీసుకుపోతారు. బబులోనీయులు మీ బిడ్డలను చంపేస్తారు అని అంటాడు. అని అంటే ఇప్పుడు ఊహించుకోండి ఒకసారి, వీళ్ళను బానిసగా తీసుకెళ్ళాడు అనుకో, 2 నెలల బాబు 3 నెలల బాబు అనుకోండి, ఊహించుకోండి. ఇప్పుడు నాకు నా భార్య ఉందా? నా భార్య ఉందా? లేదు, కాసేపు అనుకోండి, ఉంది అనుకోండి. ఆమెకు 2 నెలల బాబు ఉన్నాడు. ఎక్కడ? చేతుల్లో. ఇప్పుడు మమ్మల్ని ఎవడో వచ్చి పట్టుకెళ్తున్నాడు అనుకుందాం. మీరే నా దగ్గరకు వచ్చారు. మీరు నా దగ్గరకు వచ్చి బానిసగా వచ్చి నా కుటుంబాన్ని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు 2 నెలల బాబు పట్టుకున్న నా భార్య పని చేయగలుగుతుందా? చేయలేదు. ఎందుకు చెప్పండి? బాబు ఉన్నాడు కదా. ఇప్పుడు బాబుకు పాలన చేయాలంటే ఎవరి దగ్గర ఉండాలా? బాబు దగ్గర. ఇప్పుడు బాబు లేడనుకో, పని చేస్తుందా? చేయదా? చేస్తుంది. అప్పుడు బబులోనీయులు ఏం చేశారంటే, ఆ ఇశ్రాయేలు ప్రజలు బానిసగా తీసుకెళ్తున్నప్పుడు చిన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న బిడ్డలను బండకేసి కొట్టేవాళ్ళు. నమ్మరా? నమ్మబ్బా అంటారా? కీర్తనలు 137వ కీర్తన తీయండి, చూపిస్తారు. కీర్తన గ్రంథం 137వ కీర్తన. కీర్తన గ్రంథం 137వ కీర్తన. కీర్తన గ్రంథం 137వ కీర్తన 8వ వచనం. పాడు చేయబడబోవు బబులోను కుమారి. కనిపిస్తుందా? ఒక ఆయన రాస్తున్నాడు కీర్తన బబులోనులో ఉన్నప్పుడు. ఏమనంటే, నన్ను చూడండి, పండితులు అందరూ చూస్తున్నారు, ఏమర్థం కాదు, నేను చెప్తా, ఒక్కొక్క వచ్చిన వివరిస్తా. బబులోను, పాడు చేయబడుతున్నటువంటి బబులోను కుమారి అంటే, ఒకప్పుడు బబులోనీయులైన మీరు మమ్మల్ని పాడు చేశారు, మమ్మల్ని నాశనం చేశారు. అయితే బబులోనీయులారా, మీరు మమ్మల్ని పాడు చేశారు కదా. ఇప్పుడు చూడండి 8వ వచనం. పాడు చేయబడబో బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు. 9వ వచనం. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. కనిపిస్తుందా? కనపడలేదా? కనిపిస్తుందా? ఇప్పుడు తలపైకి అదే చెప్తా. ఏమంటున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈ బబులోనీయులు మా బిడ్డలను పట్టుకొని వెళ్ళిపోయేటప్పుడు బండకేసి కొట్టారు, చంపారు నా బిడ్డల్ని. ఇప్పుడు ఇందాక ఉదాహరణ చెప్పాను కదా, నా భార్య ఉంది, నా భార్యకు ఒక బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ మీరు ఏం చేశారు? బండకేసి కొట్టారు. తర్వాత కాలం మారుతున్న కొద్దీ నేను ప్రార్థన చేస్తున్నా, ఏమని తెలుసా, నా బిడ్డలు వాళ్ళ బండకేసి కొట్టారు ప్రభువా, అదే బబులోనీయుల బిడ్డలను బండకేసి నాకు చేసినట్లు వాళ్ళకు చెయ్యా, ప్రతీకారం చెయ్యా అని అన్నాడు అని ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. నేను ఎందుకు మాట్లాడానంటే, అలా బతికారు ప్రజలు. అలా ప్రేమ, దయ, జాలి, కనికరం ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు బతికారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అలా బతుకుతుంటే దేవుడు ఊరుకోలా, ప్రవక్తను పంపించాడు. ప్రవక్త నువ్వు వెళ్ళి చెప్పు. ఈ మాటలు చెప్తున్నప్పుడు వింటారా ప్రజలు? వినరు. వినక ఏం చేశారంటే, అప్పుడు ఇర్మియాను ఏం చేశారంటే, తాళ్ళతో కట్టేసి వెనకల గుర్రంతో గుర్రాన్ని కొడితే కనుక ఆ యూదా అరణ్యంలో ఈడ్చుకుంటూ వెళ్ళేది. ఎవరిని?
ఇర్మియాను. అంత మాత్రమే కాదు, బందీగా జైల్లో వేసేవాడు. ఎవరిని? ఇర్మియాను. ఎందుకు? వ్యభిచారం చేశాడనా? దొంగతనం చేశాడనా? మోసం చేశాడనా? కాదు. ఇలా బతకద్దండయ్యా, బిడ్డలను చంపద్దండయ్యా, బిడ్డలకు ఇలా పాపిష్టి పనులు చేయకండయ్యా, ఇలా వద్దయ్యా, ఇలా వద్దయ్యా, దేవునికి ఇష్టం కాదయ్యా, వ్యభిచారం చేయొద్దండయ్యా, వద్దయ్యా అని చెప్పేవాడు. ఆ పుణ్యానికి ఏం చేశారు? ఇర్మియాను భయంకరంగా హింస పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. అప్పుడు హింస పెడుతుంటే ఆ హింస బాధలో కన్నీటిలో అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? ఇర్మియా చేస్తున్నాడా? ఇప్పుడు ఆ ప్రార్థన ఇర్మియా గ్రంథం 20 అధ్యాయం. ఇప్పుడు ఆ ప్రార్థన ఇప్పుడు బాగా అర్థమవుతుంది చూడండి. ఆ ప్రార్థన ఇర్మియా గ్రంథం 20 అధ్యాయం 7వ వచనం. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. తలపైకి తన దేవత ఏమంటున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నువ్వు నన్ను ప్రేరేపించావు. వాళ్ళు విగ్రహారం చేసుకుంటారు, వ్యభిచారం చేసుకుంటారు, ఏదో మోసాలు చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు. మనకెందుకు చెప్పండి? అంతేనే కదా? ఏంటంటే నమ్మరు, అంతేనే కదా? ఇప్పుడు ఎవడో మన సందులోనో, మన ఊర్లోనో, మన కాలనీలోనో, మన ఇంట్లోనో ఎవడో ఎట చేస్తున్నాడు. ఇంట్లో ఎవడో చేస్తున్నా కూడా పట్టించుకోం. అది మన భర్త, మన భార్య అయితే. ఇంకా పండితులు ఉంటారు అనుకోండి, చాలా విశాలమైన హృదయం, బిడ్డలు ఎట్టబోతున్నా కూడా పట్టించుకోరు, ఎందుకంటే మనం అట్టపోతున్నాం కాబట్టి. నేనేం మాడుతున్నానంటే, ఎవరు ఎట్టుపోతే ఏమి అని అనుకోలే ఇర్మియా. ఎవరు ఎట్టుపోయినా తప్పు చేస్తుంటే నువ్వు చెప్పాలి ఇర్మియా. ఎవరైనా తప్పు చేస్తూ నువ్వు చెప్పాలి ఇర్మియా అంటే దేవుడు చెప్పమన్నాడు. కానీ చెప్తున్నప్పుడు ప్రజలు ఊరుకుంటారా? ఊరుకోరు, తిరగబడ్డారు. ఎవరి మీద? ఇర్మియా మీద. అందుకని ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా అంతకు నేను రాలే సేవకు, నా అంతకు నేను రాలే పరిచర్యకు, నా అంతకు నేను రాలేదయ్యా. మరి ఎలా వచ్చావు? నువ్వు నన్ను ప్రేరేపించావు, నువ్వు నన్ను బలవంతం చేసావు, నువ్వు నన్ను ప్రేరేపించావు. ఏమని? పరిచర్య చేయమని, సేవ చేయమని. వాళ్ళు తప్పుగా బతుకుతున్నారు, వాళ్ళు తప్పుడు క్రియలు చేస్తున్నారు, వాళ్ళకి చెప్పు, వాళ్ళకి బోధించు, వాళ్ళు హెచ్చరించండి. వాళ్ళు హెచ్చరిస్తుంటే వింటున్నారా? గద్దిస్తుంటే వింటున్నారా? వినట్లా. దానికి తోడు ఏం చేస్తున్నారు? తిరగబడుతున్నారు. ఇర్మియాను హింస పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. అప్పుడు ఇర్మియా బాధపడుతుంటున్నారు. అయ్యా, నీ మాట నాకు నవ్వుల పాలైపోయింది. ఈరోజు వాక్యం చెప్తున్నాను కదా, మీరు గ్రామాల్లోకి వెళ్ళి స్వార్థ అయిపోయారనుకో, నవ్వుతారు. వచ్చినారు రబ్బా తెల్లలో దేవుడు, పలాల దేవుడు, పలానా కులస్తుల దేవుడు, పలానోళ్ళ దేవుడు అని అంటారు. నవ్వుతారండి. నా జీవితంలో చూసా, అలాంటి నవ్వుతారు. ఎందుకు తెలుసా? నవ్వులు పాలవుతాం. ఈ వాక్యం ప్రకటిస్తుంటే నవ్వులు పాలవుతాం, సేవ చేస్తుంటే నవ్వులు పాలవుతాం. ఎంతోమంది నవ్వేవాళ్ళు, ఎటకారం చేసేవారు, గేలి చేసేవాళ్ళు. ఎలా బతున్నారు? ఏంట్రా వీళ్ళ బతుకు, వీళ్ళ జీవితాలు అనేవాళ్ళు. మా బంధువుల్లోనే చాలామంది అన్నవాళ్ళు ఉన్నారు, మా చెవుల్లోనూ విన్నవాళ్ళు ఉన్నాం, మా స్నేహితులు అన్నవాళ్ళు ఉన్నారు. ఎందుకు? నవ్వులు పాలయ్యాం. ఎందుకు నవ్వులు పాలయ్యావు? ఇర్మియా కూడా నవ్వులు పాలయ్యాడు. ఎందుకు చెప్పండి? దేవుని వాక్యం ప్రకటిస్తుంటే. అప్పుడు ఇర్మియా ఏమంటాడు చూడండి, 8వ వచనం చూడండి. ఏలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని వెలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా, ఈ మాట చాలా ఇంపార్టెంట్, దినమెల్లా యెహోవా మాట నాకు అవమానముకును అపహాస్యమునకును హేతువాయను. కనిపిస్తుందా? ఈ మాట, ఈ వాక్యాన్ని మీరు ప్రకటించారనుకో, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, బయట కానీ నాడన్నా అవమానిస్తారు, గేలి చేస్తారు, జోక్ చేస్తారు, అపహాసిస్తారు. వీటి దాకా నెక్కరేసుకొని డ్యాన్స్ చేసామనుకో, ఎగబడి చూస్తారు. మనం ఎత్తు చూడలే, గలిసేసారనుకో, వీటి దాకా ఎగబడి చూస్తారు, అబ్బో అంటారు కింద. మంట అంటోళ్ళు దేవుని ప్రేమ, వ్యభిచారం తప్పు, మోసం తప్పు అని ప్రకటించామనుకో, వచ్చినాడు రబ్బా భక్తిపరుడు, వచ్చినాడు రబ్బా అంటారు. కింద కామెంట్లు వస్తాయి, కింద మాటలు మాట్లాడతారు. అవ్వమ్మ, ఇక్కడ ఏం రావడం తెలుసా? అయ్యా, నీ మాట నాకు అవమానం అయిపోయిందయ్యా, ఈ వాక్యం నేను మాట్లాడుతుంటే అవమానకరంగా అయిపోయిందయ్యా, అవమానిస్తున్నారయ్యా, గేలి చేస్తున్నారయ్యా. సరే ఇర్మియా మాట్లాడుతున్నాడు దేవునితో. నేను ఎందుకు మాట్లాడుతా తెలుసా? సేవ చేస్తున్నప్పుడు, పరిచయం చేస్తున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. తర్వాత ఇర్మియా ఏమంటాడు చూడండి, 9వ వచనం చూడండి. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటుని. తలపైకి తన చెప్తా. ఇప్పుడు ఇర్మియా ఏమంటాడు? ఈ వాక్యం ప్రకటిస్తా అంటే ఏం చేస్తున్నారు? హేళన చేస్తారు. మా మందిరానికి ఒక అక్క వచ్చేది పరిచర్యకు, పేరు చెప్పాలి, రోజు బ్యాగ్ పట్టుకొని వస్తుంది పరిచర్య, రోజు మందిరం అవడానికి. ఎంతమందిని వింటారో, ఎన్ని మాటలు వింటారో. ఈ మందిరానికి వచ్చేవాళ్ళు కావచ్చు, బయట మీరు ఎక్కడికైనా ఎన్ని మాటలు వింటారో, ఎన్ని రకరకాల మాటలు మాట్లాడతారో, ఏ కులము, ఏ గోత్రము, ఏం పోతుంది, పెద్ద భక్తిపరులు వచ్చినారా, ఎన్ని మాటలు అంటారో. అంటారా? ఈ వాక్యాన్ని పట్టు ఎన్ని మాటలు అంటారు. అలా అన్నప్పుడు ప్రజలు, ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడుతుంటే ఇక నేను చేయకూడదు, మానేద్దాం అని అనుకుంటాడు. ఎవరు? ఇర్మియా. కానీ ఆ కింద అయిందండి అద్భుతమైన మాట, నా డైరీలో రాసుకున్న అద్భుతమైన మాట. కింద చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మాట చూడండి, అదే 10వ వచనంలో 9వ వచనం. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా,
అది నా హృదయములో. ఇది చాలా ఇంపార్టెంట్, వీలైతే అండర్లైన్ చేసుకోండి. సేవకులు, పరిచారకులు, విశ్వాసులు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభువుని ఈ మాట అడగండి ప్రభు సన్నిధిలో. ఏంటి తెలుసా? అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి ఏడ్చి ఇసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. తలపై తల చెప్తా. ఎందుకురా నాయన ఇన్ని అవమానాలు, ఇంత అపహాస్యం, ఇంత జరుగుతున్నా, 10 మంది ఇన్ని మాటలు అంటున్నా మీరెందుకు పరిచర్య మానేలా? 10 మంది ఇన్ని మాటలు అంటున్నా మీరెందుకు యేసు ప్రభువునే ముక్కుతున్నారు? 10 మంది అవమానిస్తున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎందుకే దేవుని సేవ చేస్తున్నావు? సంజీవ్ తేజ నేనుండా, కోటు సూట్ వేసుకుని బాగా కనసను కదా. నా వెనకల ఎన్ని ఆర్థిక ఇబ్బందులో, ఎన్ని అవమానాలో, మా ఇంట్లో ఎన్ని శోధనలో, ఎంత బాధో, ఎంత కన్నీరో మీకు తెలుసా? తెలీదు. ఎన్నోసార్లు నా ఒంటరిగా కూర్చున్నప్పుడు భరించలేకపోతున్నాను ప్రభువా, కనికరించయ్యా, చేయలేకపోతున్నానయ్యా పరిచర్య. చేతిలో చిల్లు కావలేదు, డబ్బు లేదు, భవిష్యత్తు ఏమవుతుందో, వివాహం ఏమవుతుందో, పరిచర్య ఏమవుతుందో తెలియదయ్యా, సహాయం దయచేయ్యా. ఏడ్చేవాడు. వెళ్ళిపోదామా ఇక్కడి నుంచి అనిపిస్తుంది, కానీ వెళ్ళిపోలేం. ఎందుకు తెలుసా? అది నా హృదయములో ఎముకలలో మండుచూ ఉన్నది. ఏంటో తెలుసా? అది యెహోవా మాట. యెహోవా ఈ వాక్యము గుండెల్లో మండుచున్నది. ఆయన ప్రేరేపిస్తాడు. మీకు అర్థం చెప్తా. 1887 ఆ టైంలో అమెరికా దేశంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు, విలియం బోర్డే పేరు గుర్తుపెట్టుకోండి, విలియం బోర్డే. ఆయన అప్పట్లోనే 1887 అంటే మీరు కూడా పుట్టిండరు, మీ నాన్న కూడా పుట్టిండరు, తప్పగా అనుకోబాకండి. మీరు పుట్టినరు, మీ తల్లిదండ్రులు పుట్టినరు. 1880 ఆ టైంలోనే మైన్స్కు అధిపతి. మైన్స్ అంటే తెలుసు కదా, కొలారోడో మైన్స్ అని ఉంటాయన్నమాట. ఆ మైన్స్కు ధనవంతుడు, మిలియన్స్ ఆఫ్ డాలర్కు ధనవంతుడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు 18 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు డిఎల్ మూడు చర్చికి పిలిచికెళ్ళారు. డిఎల్ మూడు చర్చికి. ఆ చర్చిలో 18 ఏళ్ళ వయసులోనే ఆ యవనస్తుడు మారుమనసు పొందాడు. మారుమనసు పొంది ప్రతిరోజు బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం. వాళ్ళ నాన్నగారు కోటీశ్వరుడు. 1887లోనే, 1887 ఊహించుకోండి, అప్పట్లోనే కోటీశ్వరుడు. ఆ కోటీశ్వరుడు అయిన వాళ్ళ నాన్నగారు, ఈ అబ్బాయి గ్రాడ్యుయేషన్ జరుగుతుంది. ఆ గ్రాడ్యుయేషన్ జరుగుతున్నప్పుడు నాన్న ఒక టికెట్ ఇచ్చాడు, నాన్న ఒకటి రాసిచ్చాడు. నాయన, ఈ ప్రపంచ దేశాల్లో 16 ఏళ్ల వయసు, ఈ ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా తిరుగు అని ఉచితంగా టికెట్ ఇచ్చాడు, ఉచితంగా స్లిప్పర్ ఇచ్చాడు, లేదా ఉచితంగా డబ్బు ఇచ్చాడు. 16 ఏళ్ల కుర్రోడు దేశాలు తిరిగాడు. తిరిగిన తర్వాత 16 తర్వాత వచ్చిన తర్వాత ఒక యూనివర్సిటీలో కాలేజీలో జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత అప్పుడు తన వయసు ఇంచుమించు ఒక 18 ఏళ్ళు అలా ఉంటాయి. జాయిన్ అయిన తర్వాత ఒక చిన్న ప్రార్థనా కూడిక ఏర్పాటు చేశాడు. ఆ ప్రార్థనా కూడిక ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు తన ప్రార్థన ద్వారా అదే కాలేజీలో 1300 మంది జాయిన్ అవుతారు ప్రార్థన చేసుకోవడానికి. ఒక యవ్వనస్తుడు 18-19 ఏళ్ళ కుర్రోడు. ఆ 18-19 ఏళ్ళ కుర్రోడు ప్రార్థన చేస్తుంటే కాలేజీలో ఉన్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నా ట్యాబ్ అంటారా, సారీ, అది చూపించమని నెక్స్ట్ ఇమేజ్. ఎస్, ఈ అబ్బాయి మీరు చూస్తున్నా, విలియం బోర్డే. చూస్తున్నారు కదా, విలియం బోర్డే. ఈయన చాలా అవుతుందండి, అవునండి. ఇప్పుడు ఈయన 18 ఏళ్ళ వయసులో అలా మారుమనసు పొంది రక్షణ పొందిన తర్వాత అలా కాలేజీలో ఉన్నప్పుడు ఈయన ప్రార్థన చేస్తుంటే చాలామంది వచ్చారు ఈయన దగ్గరికి. 1300 మంది. అప్పుడు వయసు ఏంటంటే 13 ఏళ్ళు. అయితే కాలం మారుతున్న కొద్దీ 18 ఏళ్ళ వయసు కలిగిన ఈ అబ్బాయి ఏం చేశాడంటే, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఆస్తి అంతా ఎవరికి వస్తుంది చెప్పండి? అబ్బాయికి వస్తుంది. వాళ్ళ నాన్న ముందుగానే మైన్స్కి అధిపతి. మైన్స్ తెలుసు కదండి, గోల్డ్, బంగారు, బొగ్గు గనులు. ఆ గనులు మైన్స్ కలిగిన వ్యక్తి. ఆ ఆస్తి అంతా, తండ్రి చనిపోయేప్పుడు ఆస్తి అంతా కొడుకు వచ్చిన తర్వాత ఆ కొడుకు ఏం చేశాడంటే, తనకు వచ్చినటువంటి ఆస్తి, తనకు వచ్చినటువంటి సేవలో పరిచయంలో నేను మిషనరీగా చైనా దేశానికి వెళ్తాను, ముస్లిమ్స్ మధ్య సేవ చేస్తాను అని తీర్మానం చేసుకొని సేవ బయలుదేరడామని, ఆ గ్రాడ్యుయేషన్ టైంలో సేవ చేద్దాం అనుకుంటాడు. అప్పుడు న్యూయార్క్ పట్టణంలో న్యూస్ పేపర్లో వచ్చింది. ఏమనంటే ఇదిగో ఒక ఆయన యంగ్ మిలినియర్ రినౌన్స్ వరల్డ్ టు బి మిషనరీ కనిపిస్తుందా? ఆయన న్యూస్ పేపర్లు వేశారు. ఒరే కుర్రోడు కొత్తలో అంటారు కదా, కొత్తలో ఎగిరి పడతాను బా, పెద్ద భక్తి లేనిది అంటారు కదా, అట్లా చాలామంది అన్నారు. గేలి చేశారు, అవమానం చేశారు. ఎవరిని? ఈ అబ్బాయిని. అప్పుడు వాళ్ళ అమ్మగారు 14 ఏళ్ల వయసులో మారుమనసు పొందిన ఒక బైబిల్ ఇచ్చింది. ఆ బైబిల్లో ఒక మాట రాసుకుంటాడు. ఒరే, మిలియనియర్, డబ్బు సంపాదించిన వ్యక్తి, ఇంత గొప్పగా ఉన్న వ్యక్తి డబ్బు తీసుకుని ఎంజాయ్ చేయకోకుండా ఏంటి సేవ అని అంటాడు. కానీ సేవలో అప్పుడు వాళ్ళ అమ్మగారు ఇచ్చిన బైబిల్లో చివరిన ఒక మాట రాసుకుంటాడు. అమ్మ, నేను సేవలోకి వెళ్తున్నా, పరిచర్యకి వెళ్తున్నా. ఈ పరిచర్లో నో రిజర్వేషన్. నా కొరకు నా తండ్రి సంపాదించిన ఆస్తిలో ఏ ఒక్కటి నాకు వద్దమ్మా, నో రిజర్వేషన్ అని మాట రాసుకుంటాడు. నెంబర్ 2, నాన్న చనిపోయిన తర్వాత ఆస్తి అంతా వస్తుంది. ఆస్తి అంతా వచ్చినప్పుడు నేను సేవకి వెళ్తున్నాను, ఈ ఆస్తిని అంతా ఇక్కడ పెట్టేసి అని సేవకు మిషనరీగా చైనా దేశానికి వెళ్ళాలన్నప్పుడు ఆ భాష నేర్చుకోవాలి, అరబిక్ భాష. ఆ భాష నేర్చుకోవడానికి ఐగుప్తికి వెళ్తాడు. అలా ఐగుప్తికి వెళ్ళినప్పుడు చాలామంది అంటారు, వెళ్తున్నాడు రబ్బా అని గేలి చేశారు. అలా గేలి చేస్తున్నప్పుడు న్యూస్ పేపర్లో కూడా ఆయన గేలి చేశారు. అలా గేలి చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట రాసుకున్నాడు, నో రిటర్న్
ఫస్ట్ టైం రాసుకున్నాడు నో రిజర్వ్, నెక్స్ట్ టైం రాసుకున్నాడు నో రిటర్న్ అని రాసుకున్నాడు. నేను సేవలోకి వెళ్ళిన తర్వాత ఇంకెప్పుడే కానీ వెనక్కి రాను, నా దేవుని సేవ చేసుకుంటాను. అయితే కాలం మారుతున్న కొద్దీ కొంచెం అనారోగ్యం ద్వారా చనిపోయాడు. చనిపోతున్నప్పుడు తన యావదాస్తి మొత్తం ఏంటంటే యావదాస్తి కోట్ల ఆస్తి సేవకులు రాసిచ్చేశాడు. కోట్ల ఆస్తి సేవకులు రాసిచ్చేశాడు. అలా చనిపోతున్న 10 రోజులకు ముందు తన డైరీలో ఈ మాట రాసుకున్నాడు. ఏంటో తెలుసా? నో రిగ్రెట్. 3 పదాలు రాసుకున్నాడు. నో రిజర్వ్, నో రిటర్న్, నో రిగ్రెట్. ఈ 3 పదాలు రాసుకొని చనిపోయాడు. అప్పుడు మీరు అనుకోవచ్చు 25 ఏళ్ళ వయసులో ఏ ఆస్తి అనుభవించాలా, ఏ పరిచర్య చైనా దేశానికి వెళ్ళి సేవ చేయాలనుకున్నాడు, భాష నేర్చుకున్నాడు, కానీ కాలం మధ్యలోనే చనిపోయాడు. కానీ మీరు నమ్ముతారండి, ఆయన చనిపోయిన తర్వాత ఎంతోమంది ఆయన జీవిత చరిత్రది బైబిల్ కాలేజ్లో 100 మంది సేవకులు తయారయ్యారు. విలియం బోర్డ్ అనే దైవజనుడి జీవితాన్ని చదివి 100 మంది సేవకులు తయారయ్యారు. 100 మంది సేవకులు. ఇప్పుడు మీరు చూస్తున్నారే, చైనా దేశంలో కట్టిన ఆయన పేరు మీద కట్టిన హాస్పిటల్ చైనా దేశంలో 1904లో ఆయన పేరు మీద కట్టబడ్డారు. నెక్స్ట్ ఇది ఆయన జీవిత చరిత్ర మీద రాయబడినటువంటి పుస్తకం. ఈ పుస్తకాన్ని చదివి 25 ఏళ్ళ కుర్రోడు జీవిత చరిత్ర ఎంతోమంది సేవకులు అయ్యారు. కారణం తెలుసా? నా ప్రశ్న, కోట్ల ఆస్తి ఉంటే ఎందుకు సేవ చేశాడు? కోట్ల ఆస్తి పెట్టుకొని ఎందుకు పరిచయం చేశాడండి? చాలామంది నన్ను అడుగుతుంటారు, ఎవరు పిచ్చి పెట్టిందారండి, చదువు మానేసి ఉద్యోగం మానేసి పరిచయం చేస్తున్నావు, సేవ చేస్తున్నావు అని అంటారు. ఎందుకు పరిచయం చేస్తున్నావు తెలుసా? ఎందుకు సేవ చేస్తుంది తెలుసా? యెహోవా ప్రేరేపణ నన్ను లోబడుతిని, ఆయన వాక్యం నా గుండెల్లో మంట వల్ల మండుచున్నది. ఆయన వాక్యం చదువుతున్నప్పుడు, ఆయన ప్రేమ చదువుతున్నప్పుడు ఇర్మియా ఏ విధంగా అయితే వెనక్కి వెళ్ళిపోయాడో, ఈ సేవలోకి వచ్చిన తర్వాత, ఈ పరిచయంలోకి వచ్చిన తర్వాత కరువు వచ్చినాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, అయినా వెనక్కి వెళ్ళిపోలా. ఎందుకు వెనక్కి వెళ్ళిపోలేదు తెలుసా? ఈ వాక్యము గుండెల్లో మంట వల్ల మండుతుంటుంది. ఈ వాక్యము సేవ చేయాలి, పరిచయం చేయాలి, ఎన్ని కష్టాలైనా సరే ఎదుర్కోవాలనిపిస్తుంది. కారణం తెలుసా? ఆయన ప్రేమ, ఆయన వాక్యం. ఇక్కడ కూర్చున్న నిజమైన ఆత్మీయుడు, నిజమైన సేవకుడు, నిజమైన విశ్వాసి లోకంలో ఎంతోమంది ఎంజాయ్ చేస్తుంటారు, తిరుగుతుంటారు, తాగుతుంటారు, కానీ నువ్వు వెళ్ళావు. ఎందుకు తెలుసా? నువ్వు నిజమైన క్రైస్తవుడు కాబట్టి. నీకు అర్థం చెప్తా. నేను బెంగళూరులో చదువుకునేటప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తున్నా బెంగళూరులో. అలా చేస్తున్నప్పుడు నా కొలీగ్స్ కొంతమంది వచ్చి అడిగారు, సంజీవ్ పబ్స్కి వెళ్దాం రా అన్న. అప్పుడు 2019 కరోనా టైం, అప్పుడప్పుడు ఓపెన్ అవుతున్నాయి, పబ్స్కి వెళ్దాం రా అన్నారు. అందులో పిలిచిన ఒక అమ్మాయి, అంటే కొలీగ్స్ ఉంటారు కదా, అంటే నాతో పాటు ట్రైన్ చేస్తున్నారు, పబ్స్కి వెళ్దాం. క్యూరియాసిటీ అయితే ఉంది, పబ్స్ అంటే ఎలా ఉంటాయని. మామూలుగా మూవీస్లో చూసాం కదా, లైట్లు పెట్టి ఎగురుతుంటారు, అంటే పబ్స్కి వెళ్దాం. ఎంట్రీ ఫీజు ఎంత ఉంటుంది అంటే ఒక 12,000 13,000. ఏంటే 12,000 13,000? నువ్వు ఇబ్బంది అనవసరం లే, నువ్వు పబ్బుకి వస్తావు అని చెప్పు, మొత్తం మేము పెట్టుకుంటాం అన్నారు. ఏంటికి? పబ్బుకి వస్తావు అని చెప్పి మొత్తం మేము పెట్టుకుంటాం అన్నారు. లోపల ఏం కావాలని అన్నారు. కానీ నేను ఒకటి అయిపోయినా, నేను రాలేనండి. మేము పెట్టుకుంటాం, నువ్వే ఇబ్బంది పడిన అవసరం లే, రా పదాం. లేదు రాలేను, పబ్బుకి వెళ్దాం రా. పోనీ అప్పుడప్పుడు వీకెండ్స్ వచ్చి సినిమాకి వెళ్దాం అంటే రాలేను, సినిమాకి రాలేను. అడిగేవారు నన్ను, సినిమాకు రావు, పబ్స్కు రావు, బయటికి రావు, అసలు ఎంజాయ్ చేస్తావు నువ్వు? లైఫ్ ఎంజాయ్ చేయడం తెలుసా నీకు అన్నారు. తెలుసా? ఎలా చేస్తావు ఎంజాయ్? నా కళ్ళు చూడాలనిపిస్తాయి, నా ఒళ్ళు తినాలనిపిస్తుంది, అనుభవించాలనిపిస్తుంది, కానీ అనుభవించను. తినాలనిపించింది తినకూడదు, చూడాలనిపించి చూడకూడదు. ఎప్పుడైతే నా శరీరాన్ని జయిస్తానో పరిశుద్ధాత్మతో, అప్పుడు వస్తుందండి ఎంజాయ్. భలే ఉంటుంది అది. నీ కళ్ళ ఎదుట శోధన పాపం ఉంటే ఆ పాపాన్ని జయిస్తున్నప్పుడు వచ్చే శక్తి, పవర్ ఉంటుంది చూసారా, భలే ఉంటుంది అది. ఈరోజు నేను సాధించాను చేయండి. ఈ లోకంలో ఎట్టు పడితాడు బతకడు క్రైస్తవుడు. ఎట్టు బతకలేదు. ఎందుకు బతకలేడంటే వాడి గుండెల్లో మంట ఉంటుంది, వాక్యం ఉంటుంది. అలా బతకలేడు, అలా చేయలేడు. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలున్నా బతకలేడు. కారణం ఏంటంటే వాళ్ళ గుండెల్లో ఉన్న మంట. నేను ఎందుకు పడుతుంది తెలుసా? ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఎవరైనా సరే మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో కష్టాలు గుండా, శ్రమలు గుండా, బాధలు గుండా వెళ్తుంటే మిమ్మల్ని అంతం వరకు నిలబెట్టదు తెలుసా? ఈ వాక్యం. నేను సేవకు వచ్చినప్పుడు నా డైరీలో ఈ మాట రాసుకున్నా, నానా నా మొత్తాన్ని వదిలిపెట్టి నేను పరిచయకు వస్తున్నా అన్నప్పుడు ఏం మాట్లాడలేదు. మా ఇంట్లో కొన్ని రోజులు కాలం మారుతున్న కొద్ది ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు వచ్చాయి. ఆ 2017 ఆ టైంలో నా డైరీలో ఒక మాట రాసుకున్నా. ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నది. క్రీస్తు కాడి మోయాలని, క్రీస్తు ప్రేమ ప్రకటించాలని. ఆయన ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. దేనికోసం తెలుసా? పరిచర్య చేయాలి, సేవ చేయాలి. ఆయన ప్రేమ అంత గొప్పదండి, ఆయన త్యాగం అంత గొప్పది. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది తెలుసా? ఎంతోమంది అమ్మాయిలు, ఎంతోమంది అబ్బాయిలు ప్రేమించామని ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు వదిలి వెళ్ళిపోతారు. రోడ్ల మీదనే గ్యాపు, ఇద్దరి మధ్య ఏమంటారు, గ్యాప్ ఉంటుంది కదా, గాలి కూడా పోనిరు ఇద్దరి మధ్య. అట్లా విచ్చలవిడిగా బైకులో తిరుగుతుంటే వాళ్లకు లేని సిగ్గు ఏంటి అర్థమవుతుందా? వాళ్లకు అంత ప్రేమ ఉంటే, లోకంలోనే విచ్చలవిడిగా బరితెగించి తిరిగే అంత ప్రేమ ఉంటే, క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి, నీతిగా యథార్థంగా బ్రతకండి అని చెప్పడానికి నాకెందుకంటే భయం ఉండాలి?
నేను ఎందుకంటే సమర్పించుకోకూడదు? ప్రేమించానని చెప్పి ఇంట్లో తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళిపోయినారు లేరా? ఇంట్లో బంగారు తీసుకొని వెళ్ళిపోయినారు లేరా? తల్లిదండ్రులు ఎదిరించిన వెళ్ళిపోయినారు లేరా? ఉన్నారు లేదా? ఉన్నారు. మరి క్రీస్తు ప్రేమను బట్టి సమస్తాన్ని త్యాగం చేసి సేవ చేయడం తప్ప? కానీ ఎలా జరిపిస్తుంది తెలుసా? ఆయన ప్రేమ, ఆయన గుండెల్లో ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ మనిషిని హృదయాల్లో మండింపజేస్తుంది, జీవింపజేస్తుంది. మై ఫ్రెండ్స్, ఒక మాట నన్ను చెప్పనివ్వండి. ఇర్మియాకు దేవుడు చెప్పాడు, ఇర్మియా నా సేవ చేయాలి, పరిచర్య చేయాలి అని పిలిచినప్పుడు ఏం చెప్పాలి? ప్రభువా, ఇదిగో వీళ్ళు ఇలా తప్పు చేస్తున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారని చెప్తే వాళ్ళు తిరగబడ్డారు, కొడుతున్నారు. మానేద్దాం సేవ, ఈ అవమానాలు, ఈ దెబ్బల్ని తట్టుకోలేను, ఈ ఆర్థిక బంధం తట్టుకోలేను, ఈ క్రైస్తవ జీవితం తట్టుకోలేను అని చాలామంది ఎన్నికి వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ నిజమైన సేవకుడు, నిజమైన ఆత్మీయుడు, నిజమైన విశ్వాసి, మీరు నిజమైన విశ్వాసులా? నిజమైన క్రైస్తవుడా? దొంగ క్రైస్తవుడు గురించి, నామకార్థమైన క్రైస్తవుడి గురించి కాదు. నిజమైన క్రైస్తవుడు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఎన్నికి వెళ్ళిపోలేడండి, వెళ్ళిపోలేడు, తట్టుకోలేడు. ఎందుకు తెలుసా? ఎందుకు వెళ్ళిపోతుంది తెలుసా? గుండెల్లో మంట ఉంటుంది, అంతరంగంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడే, ఆ పరిశుద్ధాత్ముడు మంట మండిస్తూ పోనివ్వండి, నేను బంధిస్తాడు ఆయన ప్రేమలో. ఆయన ప్రేమ నేను ఉన్నతంగా దీవింపబడుతుంది. ఎండిపోయిన ఆకులు గాలికి ఊపుకు ఊగినప్పుడు మాటి మాటికి పడిపోతాయి. గురి గమ్యం లేకుండా ఎండిపోయిన ఆకులు ఎటు పడితే అటు కొట్టుకుపోతాయి. ఎండిపోయిన ఆకులు గాలికి కొట్టుకుపోతాయి. చచ్చిపోయిన చేపలు అలలకు ఒడ్డు కొట్టుకొని పోతాయి. చచ్చిపోయిన క్రైస్తవుడు, నామకార్థమైన క్రైస్తవుడు గురి గమ్యం లేకుండా బతుకుతాడు. మళ్ళీ గుర్తుపెట్టుకో, బతికున్న ఆకు ఎన్ని గాలులు రాని, బతికున్న పచ్చని ఆకు కొమ్మను విడిచిపెట్టదు. బతికున్న చేప అలలకు ఎదురుతుంది. బతికున్న క్రైస్తవుడు లోకంలో సింహం వల్లే ధైర్యంగా ఎదుర్కొంటూ బతుకుతాడు. ఏమన్నా అర్థం కాలేదా? నా ప్రశ్న ఏంటంటే, ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది చచ్చిపోయారు? బతుకుండడం అంటే ఈ వాక్యం గుండెల్లో ఉన్న క్రైస్తవులు బతుకుంటారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎగిరిపోతున్నారా? ఎటు పడితే అటు కొంతమంది మాటి మాటి ఫోన్ చేస్తారు, అది జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది, ఇటు పోతే అటు కొడతారు, ఇటు పోతే ఎటు కొడతారు, అంతే. ఒక గురి గమ్యం. కష్టాలు బాధలు వచ్చినా తొట్టిల్లిపోకుండా ధైర్యంగా గురి వైపు వెళ్తారు చూసా, వాళ్ళు బతుకున్న క్రైస్తవులని అర్థం. మీరు అలాంటి జీవితం పొందుకోవాలని సేవకునిగా కోరుకుంటున్నాను. అలాగే 9 సంవత్సరాలు ఈ పరిచర్యను దేవుడు ఆ విధంగా నడిపించాడు. కష్టాలు రాలేదా? గాలులు రాలేదా? వరదలు రాలేదా? వచ్చాయి, కొట్టుకుపోలే. ఎందుకు కొట్టుకుపోలే తెలుసని? వాక్యం బతికుంది కాబట్టి, బతుకున్నాం కాబట్టి గాలి కొట్టుకుపోలే. చచ్చిపోలేదు కాబట్టి చేప ఒడ్డుకు రాలే. అలలు వచ్చినా ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నాం. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద చాలామంది, ఇక్కడ ఉన్నటువంటి అన్యులు కావచ్చు, యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ భూమి మీద చాలామంది క్రైస్తవులు ఎన్నో కష్టాలు పడి, శ్రమలు పడి ఈ పరిచయం తీసుకొచ్చారు. మీకు ఒక మాట చూపిస్తాను, తర్వాత చూపిస్తాం. ఈ బంకింగ్ కాలువ ఎట్ట వచ్చిందంటే మీకు అర్థం చెప్తా. అది ప్రకాశం జిల్లా నుంచి మన కాకినాడ నుంచి తమిళనాడు ప్రాంతం వరకు ఉంటుంది. నాకు చరిత్ర అంటే చాలా ఇష్టం. మీకు అర్థం చెప్తా. చరిత్ర అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు మా నాన్న అడుగుతుంటా, నాన్న నీకు పెళ్ళి ఎప్పుడైంది, మీ నాన్న పెళ్ళి ఎప్పుడైంది, మీ నాన్న దేవురు, మీ అమ్మ దేవురు అని అడుగుతుంటా. జోక్గా అడుగుతుంటా, క్యూరియాసిటీ అనమాట. అప్పుడు మా నాన్న అడుగుతుంటే మా నాన్న ఒక మాట అన్నాడు. ఏమన్నా అంటే, మా నాన్న పెళ్ళి గంజి కాలంలో జరిగింది నాన్న అన్నాడు. అర్థం కాలేదు నాకు. మా నాన్నగారి పెళ్ళి గంజి కాలంలో జరిగింది. నాకు గంజి కాలం ఏంటి నాన్న అన్న. ఆ కాలంలో పెళ్లి చేసేటప్పుడు గంజి పోసేవాళ్ళు నాన్న అన్నాడు. అర్థం కాలే. ఈ కాలంలో పెళ్లి చేస్తే బిర్యానీలు, చికెన్లు, మటన్లు ఎన్ని ఐటాలు ఉంటే వాడు అంత గొప్పడని. అవునే కదా? బిల్డప్ కోసం పెట్టుకుంటారా? నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు మొత్తం ప్లేట్ నిండా ఐటాలు ఉంటాయి. ఈ కెమెరా మ్యాన్లో బాగా తెలుసు. ఆ మహా కొడితే తిప్పి కొడితే ఒకటి రెండు తప్ప ఎక్కువ తినలేం. అర్థమవుతుందా? తినలేం. నేను ఎందుకు మాడుతున్నా అంటే, ఎవడు ఎన్ని ఐటాలు పెడితే వాడు అంత గొప్ప అని. ఆ కాలంలో పెళ్లి పెడితే గంజి పోసేవాళ్ళంట. గంజి పోస్తే అది గొప్ప దేశం అంట. అట్లా మా నాన్నగారు వాళ్ళ నాన్న, అంటే మా నాన్న ఉన్నారు కదా, మా నాన్న గంజి కాలంలో పెళ్లి చేసుకున్నాడట. అప్పుడు నేను ఏం చేశానంటే, ఎందుకు నాన్న గంజి అని నేను అడిగితే, అంటే అప్పట్లో కరువు నాన్న అన్నాడు. నాకు ఇంకా చరిత్ర తెలుసుకొని ఉపలాటం. ఇంకా మొత్తం వెతికా, గూగుల్లో, ఇంటర్నెట్లో, పుస్తకాలు వెతికా. ఈ గంజికాలం అంటే ఏంటి కరువు అని వెతికితే నాకు ఒక చరిత్ర తెలిసింది. ఏంటంటే అద్భుతం అండి, నమ్మండి. ఏంటంటే ప్రకాశం జిల్లాలో 1856-57 ఆ టైంలో చూపించే నెక్స్ట్ కరువు ఎట్లా ఉండేదంటే, మన దేశంలో ఇంత భయంకరంగా కరువు ఉండేది. కరువు మీరు ఎవరో వినే ఉంటారు, గంజి కరువు అని చెప్పేసి. 1947-46 ఆ టైంలో కూడా బెంగాల్ ఫ్యామిలీ అని ఉండేది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. మన దేశంలో పడుతున్న పంట అంతను తీసుకుని వెళ్ళి బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చారు. నేను చెప్పేది కథలు కాదు, కల్పించుకుని చెప్పట్లా, చరిత్ర చెప్తున్నా. అయితే అంత కరువు ఉండేది. ఎంత కరువు అంటే, నమ్ముతారు నమ్మరో, ఇప్పుడు బురద ఉంది కదా, బురద అన్న వాళ్ళకి ఏం అర్థం కాలే. బురద తెలుసా? అప్పే మాకు బురద తెలుదంటే మేమంతా బురద కూడా అంటది మాకు, మేమంతా పైన ఎగురుతామంటారా? తెలుసు కదా బురద. ఆ బురదలో నీళ్లు పోసి బంకమట్టి చేసుకొని తినేవాళ్ళు, తిండి లేక మట్టి తినేవాళ్ళు. మీరు యూట్యూబ్లో కూడా కొడితే ఆఫ్రికా దేశంలో కనిపిస్తుంటారు, నైజీరియా ప్రాంతాలు మట్టి తినేవాళ్ళు. అలా ప్రకాశం జిల్లా ఆ ప్రాంతాల్లో ఎంత కరువు అంటే, మన ఆంధ్రాలో జరిగే సంఘటన అంత కరువు. ఈ మట్టితో చేసినటువంటి దీని ఏమంటారు, అదే ఆ బురదతో చేసిన మట్టిని తినేవాళ్ళు. అయితే అలా చూసి తలించిపోయినటువంటి ఒక వ్యక్తి,
తన దేశాన్ని, తన కుటుంబాన్ని వదిలిపెట్టి మన భారతదేశానికి వచ్చి, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి తన దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బు తీసుకుని ఏం చేశాడంటే, ప్రజలారా మీరు చాలామంది కరువుతో అల్లారిపోతున్నారు కదా, వాళ్లకు ఆయన కాలువ, అప్పుడు ఉన్నటువంటి ఆ కాలువ నది నుంచి తవ్వడానికి కొంతమంది పనులు పెట్టి ఇంచుమించు 3,000, 4,000, 5,000 మంది పని కల్పించి వాళ్ళకు మధ్యాహ్నం పూట రాగి సంకటం కదా, వాళ్ళ ఆకలి తట్టుకోలేక ఈ ముద్ద ఏమంటారు దీన్ని మట్టి తినేవాళ్ళు కదా, వాళ్లకు ఈయన తన ఆస్తిని, తన ఇంటిని వదిలిపెట్టి తన ఆస్తిని తీసుకొని వచ్చి ఇక్కడ పేద ప్రజలకు తన డబ్బుతో సంగటి చేయించి ఇచ్చాడు. ఆ సంగటి ఆకలి తట్టుకోలేక వేడి మీద సంగటి ఉంది కదా, ఆ సంగటి వేడి మీద తింటే గొంతు కాలుతుంది. ట్రై చేయండి ఎప్పుడన్నా. చేయకండి స్వామి, మళ్ళీ ఏమన్నా అయితే నా మీద చెప్పారు, అన్న ఏమన్నా అవుతే మీదే బాధ్యత అని దండం పెడతా. ఆ వేడి గొంతు వేసుకుని పేగులు కాస్తాయి. మళ్ళీ ట్రై చేయండి అనకండి. నిజం, అలా మీరు నమ్ముతారు ఒక 100-200 మంది గొంతు కాలి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. జోక్ కాదు, సీరియల్. ఎందుకనంటే అంత కరువు, ఆకలి తట్టుకోలేక మింగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ వేడి అన్నం, వేడి సంగటి, అంత కరువు. ఆ కరువులో ఆయన ఆ సేవకుడు తన దేశాన్ని వదిలిపెట్టి తన డబ్బును తీసుకొని వచ్చి వీళ్లకు ప్రతిరోజు భోజనం పెట్టేవాడు. అయితే ఉత్త భోజనం పెడితే సరిపోదు, వీళ్ళకు శాశ్వతమైన పరిష్కారం ఏదైనా చూపించాలా, ఈ కరువు పోవాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి ఎక్కడో ఉన్న నీటిని ఈ ప్రాంతానికి తీసుకురావాలంటే కాలువ తవ్వాల. ఇప్పట్లో కొక్కులేను, జేసీబీలు ఉన్నట్టు అప్పట్లో లేవు. అప్పట్లో మనుషులు వీళ్ళకి ఏం చేశాడంటే, అయ్యా మీరు ప్రతిరోజు నా దగ్గర పనికి వస్తే మీకు భోజనం పెడతా, నేను చెప్పిన పని చేస్తారా అన్నాడు. సరేనయ్యా, భోజనం కావాలా, భోజనంలోకి అల్లాడిపోతున్నాం అంటే సరే. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇప్పుడు మన వాళ్ళు కరువు పనికి వెళ్తారు. మీకేమైనా ఉందా ఐడియా ఉందా కరువు పని అంటే? తెలుసా? అర్థందా? అలా వీళ్ళ చేత గుంత తీయించేవాడు, కాలువ తోయించేవాడు. పొద్దున్నే వచ్చేవాళ్ళు. పొద్దున్న వచ్చినప్పుడు ఆ పనికి వంగుతారు కదా, ఆ పనికి వంగే ముందు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి 2 మాటలు చెప్తాడు. అలా ప్రతిరోజు ప్రార్థన చేయడం, పనికి వంగడం, పని చేయడం. పని చేసిన మధ్యాహ్నం అయితే ఏం చేస్తాడు? భోజనం పెడతాడు. మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ పని చేయడం, మళ్ళీ ప్రార్థన చేసి ఇంటికి పంపించడం. అలా కొన్ని రోజులు, కొన్ని నెలలు చేశాడు. కొన్ని నెలలు చేసిన తర్వాత ఆ కాలువ తవ్విన తర్వాత ఆ కాలువే ఇప్పుడు మీరు చూస్తున్నారే ఈ బంకింగ్ కెనాల్. జోక్ కాదు, ప్రకాశం డిస్టిక్లో ఉంటుంది. కథ ఎప్పట్ల చరిత్ర. అలా తవ్వబడింది ఆ కాలువ. ఇప్పుడు చాలా తగ్గుతుంది. ఆ కాలువ కంప్లీట్ అయింది. నీళ్ళు వచ్చిన తర్వాత ప్రతిరోజు పొద్దున సాయంత్రం వాక్యం చెప్పాడు కదా ఎవరు? దైవజనుడు. ఆ వాక్యాన్ని విని చాలా మంది ప్రభావితమయ్యారు. అయ్యా మీరు ఎవరైనా యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారా? ఆయన నిజమైన దేవుడు అంగీకరిస్తున్నారా? ఇన్నాళ్ళు నేను వాక్యం చెప్పాను కదా, ఆయన చేసిన త్యాగం గురించి చెప్పాను కదా. అవునయ్యా, నమ్ముతున్నామయ్యా. ఇదిగో నువ్వు నీ దేశాన్ని వదిలిపెట్టి నీ డబ్బును, నీ హోదాను మాకిచ్చి మా కడుపు నిండా భోజనం పెట్టావు. ఈరోజు మాకు కరువు రాకోకుండా కాలువ మా చేత తొయ్యించావు. ఇంత ఇచ్చావయ్యా. నీలో నువ్వు బోధిస్తున్న బోధ లేదా నువ్వు చేస్తున్న సేవ, నువ్వు ప్రకటిస్తున్న వాక్యం నిజమని నమ్ముతున్నావు, యేసుక్రీస్తుని నమ్ముతున్నావు. అయితే బాప్తిస్మం ఎంత తీసుకుంటారంటే 3,120 మంది, ఇంచుమించు ఎంతమంది? 3,120 మంది ఒకే రోజు బాప్తిస్మం తీసుకున్నారు. అదే కాలంలోనే ఎంతమంది? 3,120 మంది తీసుకున్న తర్వాత మునిగి లేస్తారు కదా. లేచిన తర్వాత అందరూ వచ్చారు, కూర్చున్నారు. ఇంకా చివరి ప్రార్థన చేస్తారు కదా. అందరూ లేచిన తర్వాత అప్పుడు ఆ దైవజనుడు ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో ఆ దైవజనుడు షర్ట్ ఇప్పి షర్ట్ ఎనికి చూపించాడు. ఇక్కడ ఏం జరిగిందని చాలా కాదండి. ఆయన తన దేశంలో చల్లని ప్రాంతం, ఇక్కడికి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో కానీ మన ఈ సౌత్ ఇండియాలో కానీ ఎక్కువ ఎండలు ఎక్కువ ఉంటాయి. మన కడపలకైతే ఇంక ఎండల గురించి చెప్పనక్కలే, ఎండలు ఎక్కువ ఉంటాయి కదా. ఎండ ఎక్కువ పడినప్పుడు చెమట కడుతుంది. తెలుసా చెమట? తెలియదు తమ్ముడు అంటారా? తెలుసు కదా. అబ్బే మా కారదంటారా? కడతారు కదా. కొంతమంది పండితులు ఉంటారు, చెమట కడితే అనుకో బరుకుతారు. ఆ బరుకుడు సరిపోదు అనుకో. ఏం కావాలి చెప్పండి? మీరు చల్లగా ఉండండి, మీరు చెప్పండి అన్న ఏం కావాలా? ఏందండి తెలుసా మీరు? ఇప్పుడు బరుకులేదా? ఇప్పుడు దురద పెట్టింది అనుకో చేత బరుకుంటుంది. అది సరిపోలేదు అనుకో దువ్వెన ఉంటుంది సార్, దువ్వెంత బరుకుంటారు. ఇంకా అది సరిపోలేదు అనుకో కత్తి ఉంటుంది, కత్తి అదేంటారు పరకుంటుంది, పరక బయట ఏమంటారు ఈత పొలాలు పరకుంటుంది కదా, ఈత పొలాలు కదా, టెంకాయ పరకల అది తీసుకొని ఇంకా రివర్స్ పెట్టి ఇంకా బరుకుతుంటారు. ఇంకా వెనకల అది ఎంత బరికినా రక్తం రావాలి కానీ తృప్తి రాదు. నేను ఎందుకు పడుతానంటే చెమట కారిపోయేది. ఇంకొంతమంది పండితులు ఉంటారు, గోడ కనస్తుంది కదా, ఏడైతే బరుకు ఇంకా దూతా అంటారు. ఇంకా వాళ్ళు గోడను దూతున్నారా, అది దువ్వి గోడ నుదునైతే తప్ప బరుకోకూడదు. నేను ఏం పడుతానంటే ఆయన తన దేశాన్ని వదిలిపెట్టి మన దేశంలో సేవ చేస్తుంటే వేడికి చెమటకు తట్టుకోలేక కనిపించిన చెట్టు, కనిపించినటువంటి మొద్దుకు రుద్దేవాడు. ఎవరు? ఆ దైవజనుడు. అలా రుద్ది ఎర్ర చర్మం తోలంతా ఊడిపోయి రక్తం అంతా గారిపోయేది. అలా రక్తం వెనకాల చర్మమే లేదు. ఇప్పుడు సొక్క ఇప్పి వెనక్కి తిరిగి, ప్రజలారా ఈ రోజు మీ మధ్య ఈ కాలువ, ఈ కరువు తీర్చబడిందంటే మీకోసం నా దేశాన్ని వదిలిపెట్టి నా డబ్బునంతా తీసుకొని వచ్చి మీ కడుపు నిండా భోజనం పెట్టి ఈరోజు వాక్యం చెప్పా. నా శరీరంలో రక్తాన్ని దారిపోసా మీకోసం. నా క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి ఇంత త్యాగం చేశా. 3,120 మంది బాప్తిస్మం తీసుకున్నారు.
మీలో ఎంతమంది దేవుని ప్రేమ ప్రకటిస్తారు అని అంటే 3120 మంది ఆంధ్రప్రదేశ్ అంతా చెల్లా చెదురై సంఘాలు కట్టారు. అద్భుతమైన పరిచయం చేశారు. ఎందుకు మాడిపోయింది తెలుసా? ఎందుకు ఆయన తన దేశాన్ని వదిలిపెట్టి అంత కష్టపడ్డాడు? ప్రేమ. క్రీస్తు ప్రేమ. ఈయన వాక్యం. ఇర్మియా ఎన్ని కష్టాలు అవమానాలు వచ్చినా ఇర్మియా బయటికి వెళ్ళిపోలేకపోయినాడు. నిజమైన క్రైస్తవుడు, నిజమైన ఆత్మీయుడు లోకంలో ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, బాధలు వచ్చినా వెళ్ళిపోలేడు. ఎందుకు వెళ్ళిపోయాడు చెప్పండి? ప్రేమ. ఈ వాక్యం వెళ్ళనీయలేదు. అవమానాలు రావా? ఏమో మా అమ్మనండి ఒక ఆయన, మా బంధువుల్లో ఒక ఆయన, మొండమో ఇలా ఉన్నవే అన్నాడు. చాలా బాధేసింది. పెట్టుకోలేక కాదు, ఉన్నాయి. మా పరిచయం కావాలంటే మా అమ్మ మొత్తం పరిచయకి ఇచ్చేసింది. పెట్టుకోలేక కాదు. ఎన్ని అవమానాలు తెలుసా? బిలీవ్ మీ, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధ. కానీ వెళ్ళిపోవద్ది కాదు. ఎందుకు తెలుసా? ఈ మాటలన్నీ చెత్త. ఆయన ప్రేమ ప్రకటించాలి. ఆయన ఎంత గొప్పవాడో ప్రకటించాలి. ఊపిరినంత వరకు ఆయన కొరకు బతకాలనిపిస్తుంది. ఈ వాక్యం అలా బ్రతికింపజేస్తుంది, గుండెలను మండిస్తుంది. వాళ్ళన్న మాటలు పనికిరావు మాకు. ఎవడెన్ని మాటలు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని సమస్యలు వచ్చినా కనపడవు. కారణం తెలుసా? ఈ వాక్యం. ఈరోజు ఆ దైవజనుడు కష్టాలకుండా, శ్రమలకుండా వెళ్ళి ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని ఒక మాట్లాడుతాను. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎన్నికి వెళ్ళిపోతున్నారంటే, పాపం కళ్ళ ఎదురుంటే, ఫొతిఫర్ లాంటి భార్య కళ్ళ ఎదురుంటే పడిపోతున్నారంటే మీ గుండెల్లో వాక్యం లేదు. మీ గుండెల్లో వాక్యం ఉంటే పడిపోలేరు, మండుతారు మీరు బగ్గ. మీకు ఏమైనా అర్థమవుతుందా కలదా? దేవుని వాక్యం మీ హృదయాలు మండిపచేస్తుంది. దేవుని వాక్యం మిమ్మల్ని కడుతుంది. ఇంతవరకు ఎందుకు చెప్పింది తెలుసా? 9 సంవత్సరాలు ఈ పరిచర్య. కష్టాలు రాలేదా? రాలేదా? నా కుటుంబాన్ని వచ్చి అడిగారు అనుకో, అన్న ఈ 9 సంవత్సరాలు కష్టాలు రాలేదా? వచ్చాయి. బాధలు రాలేదా? వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులు రాలేదా? వచ్చాయి. అవమానాలు రాలేదా? వచ్చాయి. కానీ మేము సేవలు వదిలిపెట్టలా. ఈ 9 సంవత్సరాల దేవుడు తన రెక్కల కింద కాపాడుతూ మా గుండెల్లో మంట మండిస్తూ ఈ పరిచర్య నడిపించుకుంటున్నాడు. ఈ 9 సంవత్సరాలు ఈ మారుమూల ప్రాంతంలో ఎంతోమంది ఫోన్ చేస్తుంటారు నాకు, ఆయా ప్రాంతాల నుంచి. కొంతమంది కువైట్, దుబాయ్, ఖత్తరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్, ఆయా ప్రాంతాలకు ఫోన్ చేస్తుంటారు. ఇక్కడ ప్రారంభించబడే 2015 ఈ పరిచర్య ఈరోజు అంచెలంచెలుగా దీవింపబడుతూ అనేక మంది ఫోన్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. కారణం తెలుసా? ఈ వాక్యం అనేక మంది గుండెలు మండించగలుగుతుంది. ఈ వాక్యమే 9 సంవత్సరాలు ఈ పరిచర్యను కాపాడింది. మీ కుటుంబాలను కాపాడేది అని తెలుసా? ఈ వాక్యం. మిమ్మల్ని అంతవరకు నమ్మకంగా నిలబెట్టేది తెలుసా? ఈ వాక్యం ఎవరైతే చదవరో, ఎవరైతే ధ్యానించరో వాళ్ళు పడిపోతారు. గుర్తుపెట్టుకో, ఈ వాక్యం మీ జీవితాలు కడుతుంది. ఎంతమంది అయితే ఈ వాక్యం గుడ్డలు నింపుకుంటారో ఇర్మియా వలె ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా భరిస్తారు. దేవుడు చూసుకుంటారు. మీకు దేవుడు అట్టి కృపణించలాగా ప్రార్థన. దశతలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నా కన్న తండ్రి, కృపగలిగిన ఆయన, దయగల మా దేవా, ఇర్మియా నీ ప్రేరేపణకు నేను లొంగి తినయ్యా, నీ ప్రేరేపణకు నేను లోబడి తినయ్యా. ఎందుకో తెలుసా? నీ వాక్యము నా గుండెలు అగ్ని వలె మండుచున్నదయ్యా. నీ వాక్యాన్ని బట్టి వందనాలయ్యా, కృతజ్ఞతలయ్యా. తండ్రి కనికరించు. ఇక్కడ ఈ వాక్యాన్ని విన్న నీ బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకో ప్రభువా. క్రీస్తు నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకున్నారని పౌలు అంటాడు. నిజమేనయ్యా. క్రీస్తు వాక్యం గుండెల్లో ఉంటే ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు వచ్చినా కనపడవయ్యా. ఈ 9 సంవత్సరాలు నీ రెక్కల చాట కాపాడిన ఈ పరిచర్యను బట్టి వందనాలయ్యా. ఈ 9 సంవత్సరాలు నీ రెక్కల చాటును అద్భుతంగా కాచి కాపాడావు. కారణం ఏంటంటే నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించింది. నీకు వందనాలు, కృతజ్ఞతలు అయ్యా. ఇంకా దేవుని ప్రేమ అంటే ఎరుగని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని, విత్తబడిన మాటలు నూరంతలుగా ఫలింపచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.